ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 36 రోజులు కంప్లీట్ అయింది. అంటే 6వ వారంలో కంప్లీట్ ఎంటర్ అయింది. 5 వారాలు కంప్లీట్ అయింది. ఇక ఈ 6వ వారంలో థియేటర్లు ఇంకా చాలా వరకు థియేటర్లు హోల్డ్ చేసింది. తెలంగాణలో ఇంకా 50 థియేటర్లలో రన్ అవుతుంది 6వ వారంలో. ఆంధ్రాలో 100 థియేటర్లు, అలా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 150 థియేటర్లలో 6వ వారంలో రన్ అవుతుంది. ఇక హిందీలో 200 థియేటర్లు ఉన్నాయి. ఇక తమిళ, కన్నడ, మలయాళం నుంచి 50 థియేటర్లు ఉన్నాయి. టోటల్గా మనకు ఇండియాలో 400 థియేటర్లలో 6వ వారంలో ఇంకా రన్ అవుతుంది. సో కలెక్షన్స్ ఈ వారం కూడా వస్తాయి. ప్లస్ అంతేకాకుండా 5వ వారంలో టికెట్ రేటు సింగిల్ స్క్రీన్లో 175 ఉంటే మల్టీప్లెక్స్ 250 ఉండింది. 6వ వారంలో ఒక 50 నుంచి 100 వరకు రేట్లు తగ్గిస్తున్నారు. సో ఈ 6వ వారంలో అంటే ఈరోజు సినిమాలు చాలా ఉన్నాయి, కొత్త సినిమాలు. అవి ఏవి బాగాలేకుంటే మళ్ళీ తిరిగి జనాలు కలికి సినిమాని చూస్తారు. రేట్లు కూడా తగ్గాయి కాబట్టి చూడాలి మరి. ఇక ఈ 36 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఒకసారి ఏరియా వైజ్గా తెలంగాణలో వచ్చేసి 184 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 43 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి కూడా 43 కోట్లు గ్రాస్, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 19 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా జిల్లా నుంచి కూడా 22 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 36 రోజుల్లో 292 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 72 కోట్లు, తమిళనాడు నుంచి 44 కోట్లు, కేరళ నుంచి 26 కోట్లు, ఇక హిందీ నుంచి ఎక్సలెంట్గా 293 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 260 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 36 రోజుల్లో 1047 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 92 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్ల కొంటే 27 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 21.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 5.5 కోట్ల షేర్ రావాలి సినిమా ఇక్కడ హిట్ అవ్వడానికి. 5.5 కోట్ల షేర్ రావాలి అంటే ఇంకో 10 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. ఇక్కడ ఈ 5 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 60 లక్షల షేర్ వచ్చింది. 60 లక్షలు లాభాలు ఉత్తరాంధ్రలో. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల 40 లక్షలు వచ్చింది షేరు. ఇంకా 1,60 లక్షల షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షల షేర్ రావాలి అంటే 1 కోటి గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల 15 లక్షల షేర్ వచ్చింది. అంటే ఇంకా 1,85 లక్షల షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 4 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఒకసారి 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల 15 లక్షలు వచ్చింది. ఇంకా 80 లక్షల షేర్ రావాలి ఇక్కడ, అంటే 2 కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 6 కోట్ల 10 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 90 లక్షల షేర్ రావాలి అంటే 2 కోట్ల దాకా గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు కల్కి సినిమాను 168 కోట్ల కొంటే 185 కోట్ల షేర్ వచ్చింది. అంటే 18 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఓవరాల్గా తెలంగాణలో బ్లాక్ బస్టర్ హిట్, 27 కోట్ల లాభాలు, ఉత్తరాంధ్రలో 60 లక్షల లాభాలు, ఒక రాయలసీమలోనే ఒక 5 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు. ఇక ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు అన్నిటి కలిపి కూడా ఒక 5 కోట్ల దాకా వెనక్కి ఇచ్చేయాల్సిందే ఒప్పందం ప్రకారం. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 36 కోట్ల షేర్ వచ్చిందంటే 11 కోట్ల లాభాలు ఇక్కడ. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే 22 కోట్ల షేర్ వచ్చిందంటే 6 కోట్ల లాభాలు తమిళనాడులో. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చిందంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టరు. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 147 కోట్ల షేర్ వచ్చింది. అంటే 57 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఇక్కడ. 47, 15, 45, 50, 62 కోట్ల లాభాలు హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు చూసుకుంటే ఇక్కడ 70 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ వచ్చేసి 60 కోట్ల లాభాలు, 130 కోట్ల షేర్ వచ్చింది. అంటే 60 కోట్ల లాభాలు అమెరికాలో.
టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 533 కోట్ల షేర్ వచ్చింది. అంటే 163 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఇక ఈరోజు శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నాయి, శనివారం, ఆదివారం, ఈ 3 రోజుల్లో సినిమా ఖచ్చితంగా 3 కోట్లు గ్రాస్ అయితే వస్తుంది. అంటే 1050 కోట్లు గ్రాస్ టచ్ అవుతుంది. ఇంకొక కోటి షేర్ గ్రాస్ వస్తే అంటే 1051 కోట్లు వస్తే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా టోటల్ కలెక్షన్స్ని క్రాస్ చేస్తుంది. క్రాస్ చేసి 1000 కోట్ల సినిమాల్లో 6వ ప్లేస్లోకి రాబోతుంది కల్కి సినిమా, అది కన్ఫర్మ్డ్. అది మన ప్రభాస్ కల్కి సినిమా 36 రోజుల్లో 1047 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 533 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 163 కోట్ల లాభాలతో సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 620 కోట్లు. ఓకే, బాయ్.